హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యముల నుండి ఈరోజు దేవుని యొక్క సహాయం కొరకు మనము ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క సహాయము అనేటటువంటి అంశంలో అనేక మంది దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఎంతోమంది గొప్ప స్థితికి ఎదిగినటువంటి వారిగా మనం చూడగలుగుతున్నాం. సహాయము అని అంటే మనకి ఇంగ్లీష్లో హెల్ప్ అని మనం చూడగలుగుతున్నాం. ఈ హెల్ప్ అనేది, ఈ సహాయము అనేది ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వారికి సపోర్ట్ చేయడం, వారికి హెల్ప్ చేయడం అన్నమాట. ఉదాహరణగా మనము బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తూ వెళ్తే దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, భర్త అనేవాడు లేక పురుషుడు అనేవాడు ఒంటరిగా ఉండేట మంచిది కాదు, ఒంటరిగా ఉండేట మంచిది కాదు అని దేవుడు ఆలోచన చేసి వారికి ఒక స్త్రీని, అవ్వను ఆయన సిద్ధం చేసి, ఆయన తయారు చేసి ఆయన తనకు అందించాడు. దీని కొరకు అంటే నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని వాని కొరకు సాటి అయిన సహాయముగా చేసాను అని బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే భర్తకు భార్య సహాయము, భర్తకు భార్య సహాయము అనేది చాలా ప్రాముఖ్యంగా మొదటిగా దేవుని యొక్క ఆలోచనగా మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, మనం ఎవరు కూడా ఒంటరిగా ఉండలేము. ఈ ఒంటరితనం మనిషికి అంత మంచిది కాదు. ఎందుకు ఈ సహాయం? ఒక్కరు ఏ పని కూడా చేయాలన్నా కొంతవరకు పనులు చేసుకోగలరు, కానీ మరొకరు తోడు అనేది ఉంటే కనుక ఆ తోడు ఉన్నప్పుడు ఆ యొక్క పని అనేది జయంగా సాగుతుంది. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సహాయముగా దేవుడు చేసిన ఉద్దేశం ఏంటి అంటే, ప్రియులారా, అది ఆయన వారిద్దరిని ఏకపరచడానికి గల కారణము ఒకరికి ఒకరు సహాయంగా ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, వారికి కష్టం వచ్చినప్పుడు, వారికి ఇద్దరి మధ్య ఎవరికైనా సరే ఏదైనా నష్టం కలిగినప్పుడు ఒకరికి ఒకరు సహాయము చేసుకోవడానికి, ఒకరికొకరు సహాయము చేసుకోవడానికి, అలాగే వారిద్దరిని కూడా వారిద్దరి ద్వారా సంతాన అభివృద్ధి అనేది కలుగ చేయడానికి దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. కాబట్టి చెప్పండి, భార్య భర్తకు ఏమై ఉన్నది? సహాయం. అంటే ఇప్పుడు భార్య మాత్రమే భర్తకి సహాయమా? భార్యకి భర్త సహాయం కాదా అంటే, భర్త కూడా భార్యకి సహాయం. ఇది ఒకరికి కష్టం వచ్చినా, ఒకరికి నష్టం వచ్చినా వారిద్దరిలో ఒకరికి ఒకరు షేర్ చేసుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరినొకరు ఆదుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఇది భార్య భర్తల మధ్య ఉండవలసినటువంటిది. అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు అనేటటువంటి వారు ఈ కుటుంబంలో కూడా ఈ యొక్క భార్య భర్తలు ఇద్దరు ఒకరికి ఒకరు ఎలా సహాయమో, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు కూడా ఒకరికి ఒకరు సహాయముగా ఉండాలి. ఒకరికి కష్టం వస్తే మరొకరు సహాయంగా ఉండాలి. ఒక కుటుంబంలో అన్న తమ్ముడు ఉన్నాడు అనుకోండి, తమ్ముడు ఒకవేళ తన దీనస్థితిలో ఉన్నాడు అనుకోండి, ఆ అన్నయ్య ఒక మంచి స్థితిలో కలిగి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ అన్నయ్య తన తమ్ముడిని ఏం చేయాలి? సహాయం చేసి తనను ఆదుకొని తనని పైకి తీసుకురావడానికి తన వంతు తాను కృషి చేయాలి. అది మరి అన్నదమ్ముల బంధంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను చదువుకున్నాను కాబట్టి, నేను కష్టపడ్డాను కాబట్టి
నేను సంపాదించుకున్నాను కాబట్టి నేను మాత్రమే, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం మాత్రమే మేము బాగుండాలి. వాడు కష్టపడలేదు, వాడు చదవలేదు, వాడు సరిగా పట్టించుకోలేదు, వాడికి చెప్పిన వెరలేదు, కాబట్టి వాడు చావేది వాడు చేస్తాడు, వాడు బ్రతికేది వాడు బ్రతుకుతాడు, చెప్పినా వినలేదు కాబట్టి వదిలేయాలి అని వదిలేయకుండా, ప్రియ దేవుని పిల్లగా ఒకరికి ఒకరు ఏం చేయాలంటే కష్టం వచ్చినప్పుడు సహాయము చేసుకోవాలి. అది దేవుడు ఇచ్చినటువంటి ఒక బంధం. అని దేవుడు ఇచ్చిన బంధంలో అన్నైనా సరే, తమ్ముడైనా సరే పడిపోయినప్పుడు, లేక వారు ఏ పరిస్థితుల్లోనైనా అవసరత కలిగి ఉన్నప్పుడు, నీకెందుకు తమ్ముడు నేనున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నీకెందుకని నేనున్నాను నీకు సహాయం చేస్తాను, ఎందుకు చెల్లి నేను నీకున్నాను సహాయం చేస్తాను, ఎందుకు ఇదిగో అక్క నేను నీకు సహాయం చేస్తాను, తమ్ముడు నేనున్నాను నువ్వేం భయపడకు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకు, ఎవరిని చేయించాపుకో, ఎవరికి కూడా నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నాకున్నదేదో నేను నీకు ఇచ్చి నేను నిన్ను ఆదుకుంటాను, భయపడకు అని ఏం చేయాలంటే అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు ఒకరికి ఒకరు సహాయము చేసుకోవాలి. దేవుడిచ్చిన బంధం ఎందుకు ఈ బంధం ఇచ్చాడు దేవుడు, ఎందుకు ఈ కుటుంబాన్ని ఇచ్చాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరికి ఒకరు సహాయముగా ఉండాలని దేవుడు ఈ బంధాన్ని ఏర్పాటు చేశాడు. అంతేగాని ఒంటరిగా బతకడానికి, ఒక్కరిగానే జీవించడానికి, నీ సుఖము సంతోషము కేవలం నీవు మాత్రమే ఆ యొక్క సంపాదించుకుని గొప్ప స్థితిలో ఉండడానికి కాదు, నీవు మరొకరికి ఏమై ఉండాలి? సహాయము కలిగి ఉండాలి. ఇది భార్యాభర్త ఒకరికొకరు, నిన్ను దేవుడు ఎందుకు ఇచ్చాడు? నాకు సహాయంగా నిన్ను ఇచ్చాడు, నేను నీకు సహాయం కాదు, నువ్వు నాకు సహాయం అని భార్యని అనడం కాదు. భార్యాభర్తలు ఇద్దరు ఒకరికి ఒకరు సహాయము, అన్నదమ్ములు ఒక చెల్లెండ్రు ఒకరికి ఒకరు సహాయంగా ఉండాలి. పిల్లలు ఎదిగే వరకు, వారికి పిల్లలు చేసే వరకు తల్లిదండ్రులు బాధ్యత కలిగి చాలా మంది ఉంటారు. వాళ్ళ కొరకు కష్టపడతారు, ఎన్నో పనులు చేసుకొని, ఇంటి పనులు చేసుకొని, కూలి పనులు చేసుకొని, లేకపోతే వ్యాపారాలు, ఆయా వృత్తులు చేసుకొని, ఉద్యోగాలు చేసుకొని, ఏదో ఒక విధంగా తల్లి వైపు తండ్రి వైపు కష్టపడుతూ పిల్లలను ఏదో ఒక విధంగా పైకి తీసుకుని రావాలని తల్లిదండ్రులు కష్టపడతారు, ప్రయాసపడతారు. కానీ మరి పిల్లలు వారంటూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత, వారికి వారు తమ కాళ్ళ మీద వారు నిలబడగలిగినప్పుడు ప్రియులరా, వారు తమ తల్లిదండ్రులను సహాయంగా ఉండాలి. తల్లిదండ్రులకు వారు హెల్ప్ఫుల్ గా వారు ఉండాలి. పిల్లరా, ఇప్పుడు పెళ్ళి అయింది కాబట్టి ఇక నా భార్యని నేను చూసుకోవాలి, నా పిల్లల్ని నేను చూసుకోవాలి, నా కుటుంబం నాకు చాలు, నేను నా కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నాను, ఇంకా నా తల్లిదండ్రులని నేనేం చూడగలను అనేటటువంటి భావనతో పిల్లల తల్లిదండ్రులను వెనక పెట్టకూడదు. పిల్లల, ఇది మనకి ఏమాత్రం కూడా క్రైస్తవులకు మంచి లక్షణం కాదు. అందుకనే పిల్లల, ఈరోజు చాలా మంది జీవితంలో పెళ్లిళ్ళు అయ్యాక కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఇంకా తల్లిదండ్రులు ఇస్తేనే తీసుకోవాలని, తల్లిదండ్రులు సంపాదన మీద ఇంకా ఆశపడి ఆధారపడి జీవించేటటువంటి పిల్లలు చాలా మంది ఈ రోజుల్లో ఉన్నారు. కాబట్టి దేవుడు మనకి నేర్పించేది కాదు, నీకంటూ ఈ సంపాదించుకునే ఒక స్టేజ్ దాకా కష్టపడ్డారు, చదివించారు, లేకపోతే నీకు ఒక మంచి స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకి కష్టపెట్టకుండా వాళ్ళకి చూసుకోవడానికి ఆ పిల్లలుగా మనం ప్రయత్నం చేయాలి. అయ్యో, నన్ను ఇంతవరకు శ్రమపడి చదివించారు, నేను కష్టపడుతున్నాను కాబట్టి నేను ఇప్పుడు నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి అనేటటువంటి ఆలోచన మనకి రావాలి. ప్రియరా, ఈరోజు మనం ఎలాగా ఆలోచిస్తున్నాం? ఒకరికొకరు సహాయం ఉంటున్నామా? నా పెద్ద కొడుకు అంటాడు, డాడీ మీరెందుకు ఇక చక్కగా హ్యాపీగా మా దగ్గర ఉండిపోదురు, కానీ ఇన్నాళ్ళు కష్టపడ్డారు కదా, ఇన్నాళ్ళు మాకు చదివించారు కదా, మేము ఒక స్టేజ్కి వచ్చాం కదా, ఇక మీరు మా కోసం కష్టపడాల్సిన అవసరం లేదు, మీరు చక్కగా ఇంటి దగ్గరికి వచ్చి ఉండండి, మేము చూసుకుంటామంటాడు. అప్పుడు నేను అన్నాను, నీ జీతం ఎంత? 15,000. ఒకవేళ నీకు వచ్చే ఆ కమిషన్స్ అవన్నీ కలిపితే 25,000.
లేకపోతే 30,000. ఇప్పుడు 25,000 30,000తో మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు పరిశీలి చేయగలవా? 15,000 రూపాయలే ఆ రెంట్ కడుతున్నాడు, వచ్చి జీతాన్ని అలాగా కట్టేస్తున్నాడు. ఇప్పుడు మిగిలిన వాటితో పెట్రోల్ పోసుకొని తిరుగుతూ ఉన్నాడు. పిల్లగా మరి ఇప్పుడు ఒక తల్లిదండ్రులుగా మేము ఆలోచించి ఇప్పుడు కూర్చోడానికి కాదు, బాబు నువ్వు కష్టపడు, 4 రూపాయల డబ్బులు జాగ్రత్త పెట్టుకో, ఇతరులకు అవసరమైతే నువ్వు సహాయం చేయి, కానీ ఇప్పుడు మా కోసం కాదు, కానీ ఇప్పుడు మా ఓపుకున్నంత వరకు, దేవుడిచ్చిన శక్తి ఉన్నంత వరకు మేము కష్టపడతాం, దేవుని పని చేస్తాం. మరి చేయలేము, ఇంకా మా వల్ల కాదు అనుకున్నప్పుడు అప్పుడు మీరు చూద్దరు. కానీ బాధ్యత మాత్రం పిల్లల బాధ్యత ఏంటి? ఏం చేయాలి? చదువుకున్నారు కదా, ఉద్యోగాల్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఇంకా మమ్మీ నాకు డబ్బులు కావాలి, డాడీ నాకు డబ్బులు కావాలి, నాకు అది కావాలి ఇది కావాలి కాదు, నీవు కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు, ఇప్పుడు నీవే సపోర్ట్గా ఉండాలి. వాళ్ళ మీద భారం పెట్టే పిల్లలుగా ఉండకండి, సహాయం చేసుకోవాలి. కష్టం వచ్చిందా, నీ తండ్రి ఏ విధమైన, నీ తల్లి ఏ విధమైన బాధలు పడి, ఏ విధమైనటువంటి కష్టాలు పడి నిన్ను చదివించారో, వాళ్ళ యొక్క అవసరతలు ఏమిటో ఎరిగిన వాళ్ళకి ఒక సపోర్ట్గా, వాళ్ళకి సహాయంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కుటుంబంలో మరి తల్లిదండ్రులు, పిల్లలు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు, అలాగే భార్య భర్తలు, ఒకరికి ఒకరు ఏం చేయాలి? సపోర్ట్ గా ఉండాలి, సహాయము చేసుకోవాలి. అది ఒకరు చెబితే కాదు, అది మీ హృదయంలో నుండి అది మీకు రావాలి. చెబితే వచ్చేటటువంటి ప్రేమ కాదు, మీ హృదయంలో నుండి ఆ ప్రేమ పుట్టుకు రావాలి. ఇది గుర్తు పెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. సహాయము అనేది మనకి ఎప్పుడు అనంటే, మనకి మనము చేయలేనప్పుడు, మనము పడిపోయినప్పుడు, మనం బలహీనమైపోయినప్పుడు, మన యొక్క కష్టం అనేది వచ్చినప్పుడు ప్రియులారా సహాయము అనేది అవసరం ఉంటుంది. ఇది కుటుంబ పరంగానే కాకుండా మనం ఈ యొక్క సంఘ బిడ్డలలో మధ్య కూడా సహాయం ఉండాలి. అర్థమవుతుంది కదా? సంఘ బిడ్డలుగా మనమందరం ఎవరండి? మనమందరం ఎవరు అంటే ఒక కుటుంబం. మన కుటుంబం ఏ కుటుంబము? క్రీస్తు కుటుంబం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడినటువంటి బిడ్డలముగా, యేసే నా దేవుడు, నిజమైన దేవుడు, నా లోక రక్షకుడు, ఆయన తప్ప మరో దేవుడు లేడు అని ఎవరైతే విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్నారో, సంఘములో చేర్చబడిన తర్వాత వారు ఈ దేవుని యొక్క కుటుంబముగా చేర్చబడ్డారు. మనమంతా ఒక కుటుంబం. మన శారీరక కుటుంబం వేరు. మన శరీర కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇది శారీరక కుటుంబం. కానీ ఆధ్యాత్మికమైన కుటుంబంలో మనమందరము ఉన్నాం. మనమందరము క్రీస్తు రక్తము చేత కడగబడిన జనాంగం మనం. ఇప్పుడు మన ఆధ్యాత్మిక కుటుంబంలో ఉన్న మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనమంతా ఒకటే. ఒక శరీరములో అవయవాలు ఏ విధంగా అన్ని అతుకబడి ఉన్నాయో, ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా క్రీస్తు శరీరము అని పిలువబడే సంఘంలో మనం కూడా ఏమై ఉన్నాం చెప్పండి అమ్మా? శిరస్సు ఎవరు? మన బాడీకి శిరస్సు యేసు ప్రభువు. అలాగే ఈ మొండెం, ఈ యొక్క శిరస్సు మన శరీరం. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేనికాదే సపరేట్ గా ఉందా? లేదు కదా. చెయ్యి సపరేట్ గా ఉందా? కాలు సపరేట్ గా ఉందా? లేవు కదా. తల సపరేట్ గా లేదు. తల, శరీరము రెండు కలిపి ఉన్నాయి. అలాగే క్రీస్తు సంఘము అనే ఈ క్రీస్తు శరీరంలో మనం ఉన్నాం. ఈ అవయవాలు రకరకాలుగా ఉన్నాయి. చెయ్యి చేసే పని చెయ్యి చేస్తుంది, కాలు చేసే పని కాలు చేస్తుంది, కిడ్నీ చేసే పని కిడ్నీ చేస్తుంది, గుండె చేసే పని గుండె చేస్తుంది, ప్రేగులు చేసే పని ప్రేగులు చేస్తుంది. అలాగే మన ఎముకలు, మన నరాలు, మన బాడీలో ఉన్న ఈ అవయవాలన్నీ కూడా
ఏది దేని కొరకు పని చేయాలో అది దేవుడు కేటాయించేశాడు. సృష్టించినప్పుడే ఆయన ప్లాన్ ప్రకారంగా కేటాయించేశాడు. దేవుని బిడ్డలారా, మరి ఇవన్నీ కూడా దేని పని అదే చేస్తుంది. కానీ పిల్లరా, ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటుందంట. జ్ఞాపకం చేసుకోండి, ఒకదానికి ఒకటి ఏం చేస్తుంది? సహాయం చేసుకుంటుంది. అన్నీ కలిపి ఒకే శరీరంలో ఇమడబడ్డాయి, కానీ ఏ పని ఆ పని చేసుకుంటుంది. మనమందరము క్రీస్తు సంఘం అనే శరీరంలో చేర్చబడ్డాం. మనమందరం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నాం, కూలి పనులు చేసే వాళ్ళు ఉన్నాం, వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నాం, ఆయా వృత్తులు కలిగిన వాళ్ళు ఉన్నాం. ఏ పని అదే, ఎవరి పని అదే, ఎవరి కుటుంబం వాళ్ళదే. కానీ సంఘంలోకి వచ్చేసరికి మనం అందరం ఏమై ఉన్నామమ్మా? ఒక కుటుంబంలో అయి ఉన్నామా లేదా? ఇప్పుడు ఏ కష్టం వచ్చినా ఒకరికి ఒకరు సహాయం ఉండాలి. కాలుకి ముళ్ళు గుచ్చుకుంది, దేంతో తీస్తారు? చెప్పాలి అమ్మా, చెప్పండి. దేంతో తీస్తారు? కాలుతో తీస్తారా? చేతులు లేనోళ్ళు ఉంటే అప్పుడు ఎవరో ఒకరు సహాయం తీసుకుని తీయమంటారు. లేదు, కాలు చేతులు లేనోళ్ళు ఏం చేస్తారంటే ఒక కాలు ఆ ముళ్ళు గుచ్చుకుంటే ఇంకో కాలుతో వాళ్ళు టెక్నికల్ గా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి దేవుడు కొంచెం ఇంకా జ్ఞానం ఇస్తూ ఉంటాడు కదా, ఆ కాలుతో వాళ్ళు తీసుకుంటారు. అది చాలా కష్టం. కానీ కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే చేతితో చేస్తారు. అంటే కాలుది కాలు కదా, నా పని కాదు కదా అని ఈ చెయ్యి ఉరుకదు. ఈ చెయ్యి ఏం చేస్తుంది? హెల్ప్ చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈ శరీరంలో ఇమర్చబడినటువంటి అవయవాలు దాని పని అది చేసుకుంటూ ఒకదానికొకటి ఏం చేస్తున్నాయి? సహాయం చేసుకుంటున్నాయి. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం కూడా, సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా, వారు దేవుని శరీరం అనే ఈ కుటుంబంలో వారు నాతో కలిసి ఉన్నటువంటి వారు, నా సహోదరి, నా సహోదరుడు, అది నా కుటుంబం అనే భావన కలిగి ఎవరైతే జీవిస్తారో అలాంటి వారు తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి దానిని నెరవేరుస్తున్నారని మనం నమ్మాలి. ఎందుకు అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కోరుకున్నది అదే, దేవుని యొక్క ఆశ అదే. ఆయన దేవుని బిడ్డలారా, ఎవరికి మనం సహాయంగా ఉంటామో అది చూసి ఆయన ఇష్టపడతాడు. అది బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో భేదాలు లేవు, తారతమ్యం లేదు. ఏమండి, ఇందులో పేదవారిని లేదు, ధనవంతులని లేదు. ఎవరైనా సరే సంఘములో చేర్చబడిన తర్వాత అందరం కూడా ఏమై ఉన్నామండి? దేవుని యొక్క శరీరములో ఉన్నటువంటి వారము. మనమంతా ఒకే కుటుంబం. ఈరోజు నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను. మన చర్చిలో పనిచేస్తున్నటువంటి సెక్షన్ చిన్న ఉన్నారు. ఆయన బాప్టిజం ఎక్కడ తీసుకున్నారు? మన సంఘంలోనే తీసుకున్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అతను మన సంఘానికి సభ్యుడు. ఆయన సంఘ సభ్యుడిగా ఉన్నా కూడా ఇప్పుడు అతన్ని రెండు విధాలుగా చూడాలి మనం. ఎలాగా అంటే, ఒకటి సంఘంలో పనిచేస్తున్న సంఘ సెక్షన్ గా చూడాలి. ఈ సెక్షన్ గా కూడా చూడాల్సింది అందరి పనులు చేయడానికి కాదు. ఏదైనా మన ఇష్టం, మనం పని చేయించుకోండి, మనం డబ్బులు ఇస్తే అది న్యాయం. మనం పని చేయించుకుంటాం, మనం డబ్బులు ఇస్తాం, దానికి వేరు. అంతేగాని సంఘానికి సెక్షన్ కాబట్టి మన ఇళ్లలో కూడా మనం పని చేయించుకున్నాము అంటే అందరికీ చెల్లేది కాదు. కానీ అతను సభ్యుడు. ఇప్పుడు సంఘంలో అతను కూడా మనలో ఏమైనాడు చెప్పండి? ఆయనే కాదు, ఎవరైనా సరే సంఘంలో బాప్తిస్మం తీసుకొని సభ్యుడిగా చేర్చబడిన తర్వాత అందరూ కూడా ఆయన శరీరములో మనం ఇమర్చబడి ఉన్నాము. ఇప్పుడు అతనికి ఏదైనా కష్టం వచ్చినా మిగిలిన అందరం కలిసి ఏం చేయాలి తెలుసా? సహాయము చేయాలి. అతనే కాదు, ఇక్కడ ఉన్న సభ్యులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరికి ఒకరు ఏం చేయాలండి?
చేసుకోవాలి, కష్టమైతే వారిని ఆదుకోవాలి. ఇది ఒక సృష్టిని మాత్రమే కాదు ప్రియులారా, పేదవారిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలి. బైబిల్లో అదే విధంగా సంఘం స్థాపించబడిన తర్వాత ఏం చేశారు అంటే ఈ 3,000 మంది ఈ పేతురు ప్రసంగం విని మారిన తర్వాత వాళ్ళందరూ కూడా బాప్తిస్మం తీసుకొని వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తు సంఘములో సభ్యులుగా చేర్చబడి వాళ్ళల్లో ధనవంతులు ఉన్నారు చాలా మంది. వాళ్ళు ఏం చేశారంటే తమ స్థిరాస్తులను అమ్మేశారట. అంటే వాళ్ళ ఉద్దేశం దేని కొరకు అమ్మారు? స్థిరాస్తులను అంటే పూర్తిగా లేకుండా అమ్మలేదు. వాళ్ళు తమకు చాలినంత వరకు. ఏమండి, కొన్ని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, కొన్ని కూర్చుని తిన్నా 10 తరాలు తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో కదండి. ఎందుకు సంపాదించుకుని నేను తీసుకుపోతావా అంటే, లేదంటే నేను ఎందుకు తీసుకెళ్ళిపోతాను, నేను ఉన్నంత వరకు తింటాను, నేను ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటాను, నా కొడుకులు ఉన్నారు, నా మనవళ్ళు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం నేను సంపాదించి పక్కన పెడుతున్నాను. మరి మిగిలిన తర్వాత వాళ్ళందరూ ఏమైపోతారు? సోమరుల వారు కదా, మా తాత సంపాదించి పెట్టాడు నేను తింటున్నాను అని కాదు కదా. ఎవరికి వాళ్ళే ఏం చేయాలండి? కష్టపడాలి. ఇచ్చినటువంటి ఆ ఆస్తిని, ఇచ్చిన ధనాన్ని కాపాడాలి, దాన్ని వృద్ధి చేయాలి కదా. కానీ ఇక్కడ గమనించండి పిల్లరా, ఆనాడు 3,000 మంది మారినటువంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు తమకు చాలినంత ఉంచుకున్నారు. మరి పేదరికంగా అయిపోలేదు. చాలినంత ఎంత కావాలో అంత ఉంచుకున్నారు. మిగిలింది ఏం చేశారు? అమ్మేశారు. అమ్మేసి ఏం చేశారు? వాళ్ళు తమ స్థిరాస్తులను అమ్మేసి సంఘ పని కొరకు, దేవుని పని కొరకు, స్వార్థ పని కొరకు వాళ్ళు దానిని ఖర్చు పెట్టడమే కాకుండా అక్కడ ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో, సంఘంలో చేర్చబడ్డారో వాళ్ళకి పంచిపెట్టేశారట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఏం చేశారు? వాళ్ళకి చెప్పాలి ఏం చేశారు అంటే, ఇప్పుడు మీకున్న ఆస్తులు అమ్మేసి మీకున్న డబ్బులు తీసుకొచ్చి మిగిలిన పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి పంచేయడం కాదు దీని అర్థం. కష్టం వచ్చిన మన అంత ధనవంతులం కాదు నాకు తెలిసి కదా, మనం అంత ధనవంతులం కాకపోయినా సహాయం చేసే పరిస్థితి మనకి దేవుడు ఇచ్చాడు. సహాయం చేయగలిగిన శక్తి కొద్దిలో కొద్దిగా ఇతరులకు సహాయం చేసే ఆ శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఆదుకోవాలండి, సహాయం చేయాలండి. ప్రియులారా, మనలో పేదవాళ్ళు ఎవరున్నారో వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని పిల్లారా, కొందరు బాగా డబ్బు ఉన్నా కూడా, బంగారాలు ఉన్నా కూడా పైకి మాత్రం ఎలా ఉంటారో తెలుసా? బీదవాళ్ళుగానే నటిస్తారు, బీదవాళ్ళుగానే కనబడతారు. అలాంటి వారికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా ఎవరు సంఘంలో బిడ్డలు అలాంటి కష్టంలో ఉన్నారో వారిని మనం ఏం చేయాలంటే ఆదుకోవాల్సిన అవసరం. వాళ్ళ చదువులు, పిల్లల చదువుల విషయాల్లో పిల్లల, అలాగే వారి యొక్క అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు వారికి మనం సహాయం చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడ్డలుగా దేవుడు మనకిస్తున్నటువంటి బాధ్యత ఏంటండి అంటే, ఒకరికి ఒకరు చెప్పండి ఎలా ఉండాలండి? సహాయము చేసుకోవాలి. కష్టంలో ఒకరి కష్టాలలో దుఃఖాలలో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని ఒకరికొకరు సహాయం చేయడం అనేది దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుడు. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే, ఏమండి, ఆయన మనకి సహాయం చేస్తూ ఉన్నాడట. యేసు ప్రభువారు మనకి కూడా సహాయము చేస్తూ ఉన్నాడట. ఏ విషయంలో, ఎవరికి ఆయన పిల్లల ఒక అనుభవంలో నుండి
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనుభవములో నుండి మనకి సహాయము చేస్తున్నాడు. మరొకసారి ఆ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే శ్రమలో ఉన్నారో అలాంటి వారు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శ్రమపడి ఆయన మరణించడం ద్వారా, ఆయన గాయముల పాలవడం ద్వారా మనందరికీ కూడా ఆయన కూడా మనకి సహాయము చేయగలవాడై ఉన్నాడు అన్నది ఇక్కడ పౌలు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సహాయము ఒకరికొకరు చేసుకోవాలి. అది శ్రమలో ఉన్న వారికి మనము సహాయము చేయాలి. అది ఆర్థికంగాను అలాగే మనం చేయనందించి మనం సహాయము చేయాలి. బైబిల్లో మనం గమనిస్తే దేవుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఎన్నో ఆజ్ఞలు ఇచ్చి ఎవరికి ఏ విధంగా సహాయం చేయాలి అన్న విషయాలు చెప్పుకొచ్చాడు. అది ఎద్దునైనను లేకపోతే అతని గాడిదనైనను అది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఒకవేళ ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి కూడా సహాయం చేయమని చెప్పి దేవుడు తెలియచేస్తాడు. అది మాత్రమే కాదు ప్రియులారా, పరవాసి అయిన వాడు ఎవడైనా, పరవాసి అంటే ఎవరు? పరవాసి అంటే వేరే ప్రాంతం నుంచి మన దగ్గరికి వచ్చి మన ప్రాంతంలో నివాసం ఉండేటటువంటి వాడిని పరవాసి. ఆ పరవాసి ఎవరైనా వస్తే సాధారణంగా ఆ వ్యక్తి మీద మన వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటాయి? సాధారణంగా మన వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, అరే నువ్వు బయటోడురా, వేరే ఊరు నుంచి వచ్చి మా ఊరిలో బ్రతుకుతున్నావు, ఎక్కడో ఉంది, ఇది నీ ఊరు కాదు, ఎక్కడో కాదు, ఈ ప్రాంతంలో కాదు, వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ ఫీలింగ్స్ ఉంటాయా లేదా? ఉంటాయా లేదా? నాగులపల్లి అనకాపల్లి దగ్గర నాగులపల్లిలో నేను చేస్తున్నప్పుడు అక్కడ మాకు స్థలం కేటాయించారు నెల్లూరులో గారు. అక్కడ స్థలం కేటాయించింది ఎక్కడంటే చర్చి పక్కన కొంతమందికి స్థలం కేటాయించారు. అందులో ఒక 10 మంది ఉంటే అందులో మా పోటీ కేటాయించారు. కేటాయిస్తే అక్కడ అడ్డేసుకున్నారు, మొత్తం అడ్డేశారు. అక్కడ అందులో అడ్డినటువంటి వ్యక్తి సంఘ సభ్యురాలే. సంఘ సభ్యురాలైతే ఆయన వద్దు, ఎవరికి ఇవ్వడానికి వీల్లేదన్న, ఏమో మీ పాస్టర్ గారే కదమ్మా అని అడిగారు వాళ్ళు. మా పాస్టర్ అయితే ఈరోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు, ఆయన మాకు ఎందుకు, ఆయనకి ఇవ్వడానికి లేదు, మీరు ఇస్తే మా వాళ్ళకి ఇవ్వండి. ఆయన వేరే ఊరోడు, ఎక్కడి నుంచో వచ్చాడు, ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడు, ఆయనకి ఇవ్వద్దు అడ్డేసింది. దేవుడు బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో దేవుడు చెప్తాడు, లేవియకాండం 25:35 చదవద్దు కానీ, ఎవడైనా సరే పరవాసి అనేవాడు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర నివాసం చేస్తే ఆ వ్యక్తిని, లేక అతిథులుగా వచ్చి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తిని సహాయము చేయాలంటాడు. ఆ వ్యక్తులకు ఏం చేయాలట? సహాయము చేయాలి. వద్దు వద్దు అని అడ్డుకున్నటువంటి వారు భూమి మీద లేకుండా వెళ్ళిపోయారు. ఏం సంపాదించుకుంటామా ఈ లోకంలో? మంచితనాన్ని తప్ప, ఇతరులకు సహాయంగా మనం ఉండాలి తప్ప ప్రియులారా, ఇతరులకు దోచుకోవడానికి కానీ, ఇతరులకు ఏదైనా వస్తే దాన్ని ఆపేయడాలు కానీ, అసూయతో కుట్రలు కుతంత్రాలతో ప్రియులారా దేవుని యొక్క బిడలను కానీ, లేక మంచి చేయడానికి బదులు ఎవరికైనా కీడు చేస్తే దేవుడు అది సహించడు. మనము అవసరమైతే ఏం చేయాలి? మేలు మాత్రమే చేయాలి. పరవాసి అయినా అతిథి అయినా ఎవరైనా వాళ్ళకి సహాయము చేయాలని దేవుడు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనిస్తే ఒక చిన్న ఉదాహరణగా మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఒకరోజు మోషే ఐగుప్తు దేశం నుంచి వచ్చేసాడు. ఐగుప్తు దేశంలో నుండి పారిపోయి వచ్చేసాడు. ఎందుకు పారిపోయి వచ్చేసాడు అంటే, ఆయన అక్కడే పెరిగాడు, ఫరో ఇంట్లోనే పెరిగాడు. ఆ యొక్క ఐగుప్తు రాజకుమార్తె కుమారుడిగా ఎదిగాడు. సకల విద్యా ప్రామాణ్యతలు అన్ని నేర్చుకున్నాడు. ఇక తర్వాత అతనే ఆ రాజు ఐగుప్తు దేశానికి. కానీ
ఇతడు తన తల్లి నేర్పింది పాలించినప్పుడు తన దేవుడు తన ప్రజలు అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చేసింది. ఎందుకంటే తన ప్రజలందరూ శ్రమలో ఉన్నారు ఆ టైంలో. ప్రియ దేవుని పిల్లరా, ఆ టైంలో ఎదగడానికి అయితే ఫరోయింట్లో ఎదిగాడు, కానీ తన ఫీలింగ్స్ మాత్రం ఇది నా దేశం కాదు, ఈ ప్రజలు నా ప్రజలు కాదు, ఈ సింహాసనం నాకు శాశ్వతం కాదు, ఈ లగ్జరియస్ లైఫ్ నాకు శాశ్వతం కాదు, నాకు నా దేవుడు, నా ప్రజలు, నా కుటుంబం నాకు ఉంది అనేటటువంటి ఒక ఫీలింగ్ అతని లోపల ఉంది. కానీ ఎదగడం అయితే అక్కడ ఎదుగుతున్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు అది బయట పెట్టాడు. ఈ మోషే గారు సమయం వచ్చినప్పుడు అది బయట పెట్టారు. అది తెలుసు కదా, జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఐగుప్తీయుడు హెబ్రీయుడు ఇద్దరు కొట్టుకుంటే ఏం చేశాడు? ఐగుప్తీయుడిని చంపేశాడు, హెబ్రీయుడిని వదిలిపెట్టేశాడు. ఎందుకు? హెబ్రీయుడు తన జాతివాడు. సరే, అయిపోయింది. ఈ విషయాన్ని ఇంకొకటి చూశాడు. ఎవరు అంటే, చూసిన వాడు హెబ్రీయుడు చూశాడు. హెబ్రీయుడు చూసి ఒక గమనిస్తున్నాడు. వాడు ఒక సమయం కోసం చూస్తున్నాడు. ఎవరి కోసం అంటే మోషే గారి కోసం చూస్తున్నాడు, సమయం కోసం, ఈ యొక్క సమయం కోసం. ఇంకో సందర్భం వచ్చినప్పుడు ఎవరు కొట్టుకుంటున్నారంటే హెబ్రీయుడు కొట్టుకుంటున్నాడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే గబగబా ఇతను ఏం చేశాడు? సమర్థించేసి పంపించేస్తుంటే అప్పుడు వాడు వచ్చి అప్పుడు చెప్తాడు అనమాట, ఆ యుక్తిని చంపించినట్టు మమ్మల్ని కూడా చంపేద్దాం అనుకున్నాం, అది ఇది అని చెప్పేసరికి అమ్మ బాబాయ్, నాకు నా విషయం తెలిసిపోయింది, ఇక లాభం లేదు, నేను ఇక్కడ ఉంటే రాజుకి తెలిస్తే ఇంక నన్ను చంపేస్తాడు అని భయపడి పారిపోతున్నాడు. ఎక్కడికి పారిపోతున్నాడు అని అంటే, ప్రియులరా, అతడు మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ తాను ఏ స్థితిలో ఉన్నాడో ఒక్కసారి గుర్తుంచుకోండి. అంటే సహాయము అనేది మనము చేయాలి ఇతరులకు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా మనం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనడానికి ప్రియులారా మనకి ఎన్నో ఉదాహరణలు దేవుడు బైబిల్ గ్రంథంలో దాచి ఉంచాడు, మన కొరకు వ్రాసి ఉంచాడు. అక్కడ ఆ మిద్యాను దేశంలోనట అక్కడ ఫిలిస్తీయులు అనేటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి పనివారు ఏం చేశారు అని అంటే, ఆ యొక్క రఘుయేలుకి కుమార్తెలు ఉంటే, 7 కుమార్తెలు ఉంటే అక్కడికి నీళ్ళ కోసం వెళ్ళారట. నీళ్ళ కోసం వెళ్తే వాళ్ళు అక్కడ అడ్డుకున్నారు. ఈ విషయాన్ని చదువుదాము. 2వ అధ్యాయము నిర్గమకాండము 17వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయము 17వ వచనం. మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. వారిని తోలివేసిరి. ఎవరిని అంటే మిద్యాను యాజకుడైన రఘుయేలు కుమార్తెలను తోలివేసేస్తే అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాడట. ఇప్పుడు ఇతను సహాయం ఎందుకు చేశాడు అంటే, అది బాధ్యత. ఒక మానవునిగా ఎదుటివారు కష్టంలో ఉంటే ఆ కష్టంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడం, వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, వారు ఏది కలిగి ఉన్నారో అది కోల్పోతున్నప్పుడు, వారి కలిగి ఉన్నది దొంగిలింపబడుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా నాకెందుకులే అని పారిపోకుండా ఆ వ్యక్తి నాకెందుకులే, నా వాళ్ళు కాదు, నా దేశం కాదు, నా మనుషులు కాదు, అక్కడ ఒకవేళ నేను వెళ్తే నన్ను ఏం చేసేస్తారో వీళ్ళందరూ కలిపి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఏమాత్రము కూడా ఆ వ్యక్తి ఆలోచించకుండా ఏం చేశాడంట చెప్పండి? వాళ్ళందరినీ కూడా తోలివేశాడు. ఆ పని వారందరినీ కూడా తోలివేశాడు. ఈ స్త్రీలైనటువంటి ఈ యొక్క యవనస్తుల్ని వారి బారి నుంచి తప్పించాడు, వారి బారి నుంచి కాపాడాడు. కాపాడమే కాదు కానీ ఏం చేశాడండి? వారికి సహాయం చేసి ఆ మందకు నీళ్లు పెట్టాడట. మందకు నీళ్లు పెట్టాడు. ఏ స్థితిలో ఉన్నాడు అసలు ఆయన? అక్కడ ఒక
ఇది మామూలు విషయం కాదు. కానీ మోషే మాత్రం ఒకటే నేర్చుకున్నాడు, సహాయము చేయాలి. ఎదుటి వారు నా వారా, నా కులమా, నా జాత, నా మతమా, నా ప్రాంతం వారా అని కాదు చూడలేదు. ఎదుటి వారు కష్టంలో ఉండగా వారికి సహాయం చేయాలి అనే భారం కలిగి, బాధ్యత కలిగి అక్కడికి వెళ్ళి సహాయం చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా నీ కంటికి ఇలాంటి పరిస్థితి ఏదైనా కనిపిస్తే నాకెందుకులే అని నీ మార్గాన పోకుండా, ఒకవేళ పడిపోయారా ఎవరైనా వారిని లేవనెత్తడం, ఒకవేళ ఏదైనా కష్టంలో ఉన్నారా వారిని ఆదుకుని సహాయం చేయడం అనేది దేవుడు మనకి నేర్పిస్తున్న ఒక మంచి పని. నూతన నిబంధనలో ఒక కథ మనకి తెలుసు, అది యేసయ్య చెప్పిన ఆ కథ మనకి తెలుసు. అదేంటండి అంటే మంచి సమరయుడు కథ. మంచి సమరయుడు కథ. మంచి సమరయుడు అనే ఉపోద్ఘాతాన్ని యేసు ప్రభువు చెప్పారు. అతడు ఏం చేశాడు మంచి సమరయుడు అనేది మనకి నేర్పిస్తున్నాడు ప్రభువు. నీ పొరుగువాడెవడు అని అంటే పొరుగువాడు ఎవరో అది జ్ఞాపకం చేస్తున్నాడు. నీ సహోదరుడు ఎవడు అనే విషయానికి యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవడో ఒక బాటసారి, ఆ వ్యక్తిని వాళ్ళు గాయపరిచి కొరప్రాణాలతో వదిలిపెట్టేసి అతని దగ్గర ఉన్నదంతా దోచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ వ్యక్తి కొరప్రాణంలో ఉన్నాడు. ఆ కొరప్రాణంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకోవలసినటువంటి బాధ్యత, సహాయం చేయాల్సిన బాధ్యత ఏ వ్యక్తికైనా, మానవుడైనా ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అది ఆ కొరప్రాణంతో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తికి నీళ్లు పోయాలి, ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాల్సినటువంటి బాధ్యత అందరికీ కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి వారు, ఆ కెపాసిటీ ఉన్నటువంటి వారు, ఆదుకోగలిగిన కెపాసిటీ, హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు యూదులు, ధనవంతులు, వారు వాక్య జ్ఞానం కలిగిన శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు. వారికి అన్ని తెలుసు, సహాయం చేయాలని పాత నిబంధన అంతా ఎరిగినటువంటి వారే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూస్తూ వెళ్ళిపోతున్నారు, కానీ ఎవడు కూడా పట్టించుకోలేదు. సమరయులు అనేటటువంటి వీరు ప్రియులరా, వెలివేయబడిన వారిగా, చాలా తక్కువగా చూడబడుతున్నటువంటి ఈ సమరయులు అనేటటువంటి వాడు మాత్రం వెళ్ళి ఆదుకున్నాడు. అతని ద్రాక్షారసం పోసాడట, అతని గాయములు కట్టాడట, తీసుకుని వెళ్ళి పూటకోళ్ళ వారికి అప్పు చెప్పాడు. ఈ వ్యక్తి ఏం చూశాడట? ఈ వ్యక్తి సహాయం చేసిన ఈ మంచి సమరయుడు అనేవాడు సమరయుడు. అతని పేరు, అతని ఇంటి పేరు మంచి కాదు, అతని ఒక ప్రాంతపు వాడు. ఏ ప్రాంతం అంటే సమరయ పట్టణానికి చెందినటువంటి వాడు. ఆ పట్టణం పేరు ఎందుకు చెప్పాడు అని అంటే అది వెలివేయబడినటువంటి పట్టణముగా, చిన్నచూపు చూడబడినటువంటి వారిగా యూదులు వారిని దూరంగా చూస్తారు, వాళ్ళని అలా దూరం పెడతారు. అలాంటి ప్రజలు వాళ్ళు ప్రియులారా, అందుకు ఆ పట్టణం పేరుని జ్ఞాపకం చేశాడు. మనిషి యొక్క పేరు మెన్షన్ చేయలేదు కానీ ఆ పట్టణపు వాడు. కానీ ఆ పట్టణంలో నుండి వచ్చి ఆదుకుని సహాయం చేసినటువంటి ఈ వ్యక్తి మంచివాడు. అందుకే మంచి సమరయుడు అన్నాడు. ఎందుకు మంచివాడు అయ్యాడంటే అక్కడ ఆ వ్యక్తి, ఈ పడిపోయిన వ్యక్తి ఏ దేశానికి చెందినవాడా చూడలేదు. పడిపోయిన వ్యక్తి యూదుడా, సమరయుడా, ఎవరా అని చూడలేదు. ఈ పడిపోయినటువంటి వ్యక్తి ధనవంతుడా, బీదవాడా అని చూడలేదు. ఈ పడిపోయినటువంటి వ్యక్తి ఏ కేటగిరీకి చెందినవాడా అనేది చూడలేదు. అతను చూసింది ఒకటే, ఏంటంటే గాయాలతో ఉన్నాడు. అతను చూసింది ఒకటే, ఇప్పుడు ఇతనికి ఏం కావాలి అంటే అతనిని ఆదుకోవాలి, ఇప్పుడు అతనికి సహాయం కావాలి. అందుకే ఈ వ్యక్తి ఇంకేమీ చూడలా, వెంటనే వెళ్ళాడు, తను ద్రాక్షరసం పోసాడు, తను తీసుకుని వెళ్ళి పూటకోళ్ళ వారి దగ్గరికి అప్పగించాడు. తన దగ్గర ఉన్నది ఏదో కాస్త డబ్బులేదో ఆ పూటకోళ్ళ వారికి ఇచ్చాడు. ఇచ్చి తనకి బాగు చేయించమని చెప్పాడు. అందుకే అతడు మంచి సమరయ్యాడు. ఈరోజున సహోదరి సహోదరులారా, మనము ఈ లోకంలో ధనధాన్యాలు సంపాదించినంత మాత్రాన మనకి పేరు ప్రఖ్యాతులు రావు, కానీ ఇతరులకు సహాయం చేస్తే అది మనకి
మంచి మంచి పేరు సంపాదించుకోవాలి. అందుకని వాడు సొలొమోను మహాజ్ఞాని, సర్వాన్ని సంపాదించుకున్న జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ సొలొమోను అన్నీ తెలిసినటువంటి వాడు అంటాడు, ఇదిగో సుగంధ తైలముల కంటే మంచి పేరు కావాలి. సుగంధ తైలాలు కాదు, మనం మంచి పేరు సంపాదించుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పేరు వచ్చింది ఆయనకి కదా. ఆయన వచ్చిన మహా గొప్ప పేరు ఎవరికి రాలేదు. ఆయన ఇండియా మొత్తం ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు అనుకున్నారు. అతనికి వచ్చినటువంటి ఆ పేరు, అతను ఒక అద్భుతమైనటువంటి ప్లాన్స్ చేసి మన అందరికీ పేదవారికి కూడా చక్కని సేవలు అందించాడు. అప్పట్లో ఎవరైనా యాక్సిడెంట్ అయితే ముట్టుకోవాలంటే భయమయ్యేది కదండి. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి గిలగిల కొట్టుకుంటుంటే నేను నాకు అసలే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించింది ఏంటంటే, కష్టంలో ఉంటే వీళ్ళు వాళ్ళు కాదు ఎవరు కాదు వెళ్ళిపోయి ఎత్తేసుకోవాలి, హాస్పిటల్ తీసుకోవాలి అనేటటువంటి ఫీలింగ్తోనే ఉండేవాడు. అలా చాలా చేశాను. అలా నేను ఒకరోజు ఆ వ్యక్తిని పట్టుకోవడానికి వెళ్తే నా ఫ్రెండ్స్ ఆఫీసర్ వద్దురా, ఎందుకంటే ఒకవేళ వాడికి ఏదైనా అయిందనుకో కేసు పెట్టేస్తారు మీ మీద, మన మీద కేసు పెట్టేస్తారు, మనమే చంపేస్తాం, మనం కేసు పెట్టేస్తారు, వద్దు ముట్టుకోవద్దు. పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారు, నువ్వేం ముట్టుకోవద్దు అని గిలగిల ప్రాణాలు పోయే పరిస్థితులు గిలగిల కొట్టుకుంటున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని చూస్తూ అలా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ తీసుకుని వెళ్ళి మనంగా ట్రీట్మెంట్ చేయించేంత ఇది లేదు. మహానుభావుడు ఆయన వచ్చాడు. ఏం జరిగినా అనవసరం, ఏం జరిగిందో తర్వాత చూసుకుందాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇమ్మీడియట్లీగా అతను ఆదుకోవడానికి 108 అనేటువంటి ఈ యొక్క వ్యాన్స్ కి ఫోన్ చేయండి అని ఆ 108 పెట్టేశాడు. ఒక్క ఫోన్ కూడా చాలు, ఏం చేస్తుంది ఇప్పుడు రైమనుకుని వచ్చేసి ముందు ఈ వ్యక్తి ఏమైంది అనేది కాదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ముందు ట్రీట్మెంట్ వ్యాన్ లోపలే ట్రీట్మెంట్ అందించేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళే లోపుగా ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకుని వెళ్తున్నారు అని అంటే, అలాంటి మహా గొప్ప ఆలోచన అతనికి ఎక్కడి నుంచి వచ్చిందండి? వాక్యము నుండి, దైవ భయము కలిగినటువంటి వ్యక్తి నుంచి. వాళ్ళు ఏ పార్టీ అని కాదు మనకు కావాల్సింది, వ్యక్తి చేసిన మంచి మనకి కావాలి, అది మన గుండెల్లో ఉండిపోవాలి. ఆ రోజు ఈ 2 ఎక్స్పీరియన్స్ నాకు ఉన్నాయి. ఒకటి, పిల్లగా అలాంటి పరిస్థితుల్లో ఈ 108 రాకముందు నేను ఎదుర్కొన్న పరిస్థితులు, వచ్చిన తర్వాత కూడా దాంట్లో కొంతమందిని నేను తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాను. మంచి చేయాలి, మనం సహాయం చేయాలి, కష్టంలో ఉన్న వారిని మనం ఏం చేయాలి? ఆదుకోవాలి. మనం అప్పుడే దేవుని యొక్క దేవునిలో మనం ఈ సమరయుడు అనేవాడు ఏం చేశాడు? మంచి చేశాడు. ఆ వ్యక్తి ఎందుకు మంచి చేశాడంటే, కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి అతను ఆదుకున్న పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఏ విషయంలోనైనా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి వ్యక్తిని మనం ఆదుకోవాలి. దయచేసి వాక్యాలను మనం గమనిస్తున్నట్లయితే, ఈరోజు చదువుకున్నటువంటి వాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తున్నప్పుడు 22వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథములో, ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము ప్రియులారా, ఈ 30వ వచనములో మనం చూడగలుగుతున్నాం. ఒక వాక్యాన్ని చదువుకుందాం. నీ సహాయము చేత నేను సైన్యములను చేయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుతును. ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డలుగా మనము దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటున్నాం. మనుష్యులకు మనం సహాయం చేయాలి, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయాలి. అది వ్యాధులైనా, అది చదువులైనా, అది ఆకలైనా, మరి ఏ కష్టమైన ప్రాణాపాయ పరిస్థితి అయినా మనము చేయగలిగినంత సహాయాన్ని మనం చేస్తూ మనము ఆదుకోవాలి. అంతేకాదు దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి.
దేవుని సహాయం లేకుండా మనం ఏ పని చేయలేమండి. దేవుని సహాయం లేకుండా మనం ఏ పని చేయలేమండి. అందుకని కీర్తనకారుడు అంటాడు, యెహోవా మనకు సహాయం చేసి ఉండని యెడల నేను ఎప్పుడు శీఘ్రముగా నేను మరణంలోకి వెళ్ళిపోతాను అంటాడు. ప్రియులారా, మనము ఒకసారి ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నట్లయితే ఇక్కడ ఈ మాట తెలియజేస్తున్నటువంటి వ్యక్తి దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటాడో చూడండి. నీ సహాయము చేత నేను సైన్యమును జయింతును. ఎవరి సహాయంతో జయించాడట సైన్యాన్ని? సైన్యమును జయించుటకు సహాయము దేవుని వలననే అతనికి సహాయము కలిగింది. అందుకని కీర్తన గ్రంథము 121వ కీర్తన మనం చదువుకుంటున్నాం. ఒకసారి చదవండి. 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. చాలండి. చూడండి, ఎక్కడ తన కన్నులెత్తి చూస్తున్నాడట? కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుంచి అంటే యెహోవా వలననే, ఆయన వలననే నాకు సహాయం కలుగుతున్నది. మరి ఎవరి వలన నాకు సహాయము కలగదు? ప్రియులారా, మనం చూస్తున్నాము 123వ కీర్తనలో చదువుకున్నాం. ఆకాశమందు ఆసీనుడు ఉన్నాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు యెహోవా మన దేవుడైన యెహోవాను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలి. మనం ఏ సహాయం మనకి కావాలన్నా మనం ఎవరి తట్టు చూడాలంట? చెప్పండి. దావీదు అది నేర్చుకున్నాడు. యుద్ధానికి వెళ్ళే ముందు అతడు దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. దేవా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నా శక్తి, నా బలం, నా సైన్యం, నా జ్ఞానం ఇది పనికిరాదు. దేవా, నీవే నాకు సహాయం చేయి. నువ్వు సహాయం చేస్తే నేను జయిస్తా, లేదంటే నేను ఓడిపోతా. నీవే నాకు సహాయం చేయి అని దేవుని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన తట్టు చూస్తున్నాడు. ఆయన వలన నాకు సహాయం కలుగుతుంది అనుకున్నాడు. అందుకే నేను ఆయన తట్టు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ పరిస్థితుల్లోనైనా సరే మనము దేవుని తట్టు చూడాలి, దేవుని సహాయం కోరుకోవాలి. ఏ ఉద్యోగానికా, ఏ వ్యాపారానికా, లేకపోతే ఏ కూలిపనికా, చదువులకా, మరి ఏ విషయంకైనా సరే, అది ఏ వ్యాధి బాధలైనా, ఆర్థిక పరిస్థితులైనా, మరి ఏ కష్టమైనా కూడా మనము దేవుని ఆశ్రయించాలి. దేవుని వైపుకు చూడాలా, దేవుని సహాయాన్ని కోరుకోవాలా. 146వ కీర్తనలో చెప్తాడు. చూడండి 5వ చరణం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చూడండి, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ఏం చేస్తాడంటే ధన్యుడు. అంటే ఏం చేయాలి? మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. మనం దేవుని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఆయన మనకు సహాయము చేస్తాడు. పిల్లరా, మరి బలము లేని వారికి ఆయన సహాయము అని ఆశ కూడా ప్రార్థన చేస్తాడు. రాజైన ఆశ కూడా ప్రార్థన చేస్తాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 14వ అధ్యాయము తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై పడగొట్టి పాడు చేసి కొట్టివేయించి అతను దేవునికి అన్ని విషయాలలో కూడా
ఉద్దేశాన్ని నెరవేర్చి పాడైనటువంటి దేవుని పట్టణాన్ని బాగు చేశాడు. 11వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చూడండి, ఆశా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు. ఎంత గొప్ప మాట! ప్రార్థన చేస్తూ అంటాడు చూడండి, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఎంత నమ్మకం అండి దేవుని మీద! దేవుని మీద ఎంత నమ్మకం అండి! పరిస్థితులు చూస్తే భయంకరంగా ఉన్నాయి. ఆ భయంకరమైన పరిస్థితులు ఏంటంటే విస్తారమైన జనం, విస్తారమైన సైన్యం, ఓడిపోతాము అనే భయం, జయించలేము అనే భయం. ఇప్పుడు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఈ ఆశ ఏం చేస్తున్నాడంటే ఎవరిని ఆశ్రయిస్తున్నాడండి? దేవుని ఆశ్రయిస్తున్నాడు. అక్కడ అంటాడు, అయ్యా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు, నీకన్నా ఎవరు లేరయ్యా బలం లేని వారికి సహాయం చేయటకు. అంటే మేము తక్కువ వారమైనా, మా సైన్యం తక్కువదైనా, మాకు బలం చాలా తక్కువైనా, మాకు బలాన్ని ఇచ్చి విజయాన్ని ఇచ్చేది నీవే, అందుకే నీ సహాయం మాకు కావాలి, మాకు సహాయం చేయి అని దేవునికి మొరపెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్రయించాడు. అందుకని చూడండి 7వ వచనంలో అంటాడు, అతడు యూదా వారికి ఇలా ప్రకటన చేశాడు, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్రయించినందున, ఆయన తట్టు చూచినందున, ఆయన సహాయం కోరుకునినందున, బలము లేని వారికి బలాన్నిచ్చి, జ్ఞానం లేని వారికి జ్ఞానాన్నిచ్చి, ధైర్యము చెందిన వీరికి ధైర్యాన్నిచ్చి ఆయన విజయాన్నిచ్చిన దేవుడు. అందుకే నీ సహాయం వలన మేము జయము సైన్యము జయించదము. బలము ప్రియ దేవుడిలా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఏ పరిస్థితిలో ఉన్నామా? చాలా సందర్భాలలో కృంగిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నలిగిపోతూ ఉన్నారు. జాబ్స్ ప్రెజెన్స్ లో చాలా మంది ఎంతగా కృంగిపోతూ ఉన్నారు అంటే, మనం అనుకుంటున్నాము వాళ్ళ జాబ్లు ఉన్నాయి, వేల వేల జీతాలు వచ్చేస్తున్నాయి, వాళ్ళు హ్యాపీగా బతుకుతారు, వాళ్ళకే మనమేంటి అని మనం బాధపడిపోతూ ఉంటాం. జీతాలు వచ్చిన వాళ్ళకి నెమ్మది లేదు, శాంతి లేదు. విశాఖపట్నంలో ఉన్నారు బ్రదర్, బ్యాంక్ ఎంప్లాయీస్, ఈ మేనేజర్స్ ఇద్దరు కూడా అన్నదమ్ములు. ఒక అతను రిజైన్ చేసేస్తున్నాను, నాకు వద్దు, నేను ఈ జాబ్ అంటున్నాడు. ప్రెజర్స్ గవర్నమెంట్, అదే గవర్నమెంట్ బ్యాంక్, అది SBI, స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఉండి సిటీలో ఆ బ్యాంక్ ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి ప్రియులారా ఇప్పుడు అతను రిజైన్ చేసేస్తాను, నా వల్ల కాదంటున్నాడు. ఎందుకంటే అంత ప్రెజర్స్ ప్రతి మన మధ్యలో సాయి బ్రదర్ ఉన్నాడు. ఇలాగా చాలా మంది ప్రెజర్స్ అనేది తట్టుకోలేకుండా జాబ్స్ లో నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఒకవైపు జాబ్ పరంగా, ఒకవైపు బిజినెస్ లాస్ లో, మరోవైపు స్టడీస్, పిల్లల జీవితాలు సరిలేక రకరకాల పరిస్థితులు మనల్ని చుట్టుముట్టేసాయి. పిల్లరా మనము ధైర్యము చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారము, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నవాళ్ళం. మనందరికీ దేవుడు ఇస్తున్న ధైర్యం ఏంటంటే, నేనున్నాను, భయపడద్దు, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు సహాయం చేస్తాను, దిగులు పడద్దు, భయపడద్దు, భయపడద్దు. ఎదుట సైన్యమా, లేకపోతే ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత జ్ఞానవంతులైనా, ఎంత ధనవంతులైనా, ఏదైనా సరే వాళ్ళు నీ ముందు పిల్లరా నీకు ఏమీ కాదు. నీకు దేవుడు ఇస్తాడు అలాంటి బలాన్ని, అలాంటి శక్తిని, జయాన్ని, విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో మనం ఆయన సహాయాన్ని కోరుకుందాం, ఆయన సహాయాన్ని కోరుకుందాం. ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయన తట్టునే చూడాలి, ఆయనకు మొర్ర పెట్టుకోవాలి, ఆయన తప్పక సహాయం చేస్తాడు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మనం ఏం పొందుకోవాలంట? ఇప్పుడున్న ఈ కాలం మనకి ఏ కాలం? తండ్రి కాలమా, కుమారుడి కాలమా, పరిశుద్ధాత్మ కాలం. ఆత్మను మనము కలిగి ఉంటే ఆ ఆత్మ మన పక్షంగా ఉండి మనకి సహాయం చేస్తారట. ప్రార్థన చేయడానికి, దేవునికి మొరపెట్టుకోవడానికి పరిశుద్ధాత్మ మనకి సహాయము చేస్తారు. రోమపత్రిక ఒక్కసారి చదువుకుని
ముగించుకుందాం. 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము ప్రియులారా 26వ వచనం. అటువలే ఆత్మయు ఏం చూసి అమ్మా ఏం చూసి ఆత్మ ఏం చూస్తున్నాడు? మనలోను ఆత్మ మన బలహీనతను చూస్తున్నాడు. ప్రియులారా ఆస అక్కడ ఏమయ్యాడు? బలహీనుడయ్యాడు. దావీదు ఏమయ్యాడు? యుద్ధమునకు వెళ్ళే ముందు బలహీనుడయ్యాడు. ఎదుట సైన్యాన్ని చూసి బలహీనులైనటువంటి వారు, దిగులుతో కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవునిని ఆశ్రయించినటువంటి వారు విజయాన్ని పొందుకున్నారు. ఈరోజు ఇక్కడ దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆయన మనకి సహాయము, ఆయనే మన కేడెము, ఆయనే మన దుర్గము, ఆయనే మనకి రక్షణ, ఆయనే మన యొక్క కోట, ఆయనే మనం నమ్ముకునదగిన దేవుడు. 97వ కీర్తనలో అంటాడు ప్రియులారా, ఆయన మనకి అన్ని సర్వం, మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను శ్రమించేవాడు. మనం ఎక్కడ దాక్కున్నాం? మనం ఎక్కడ ఆశ్రయంలో ఉన్నామండి? మనం ఎక్కడ ఆశ్రయంలో ఉన్నామంటే మహోన్నతిని ఆయన నీడలో మనం ఆశ్రయం ఉన్నాం. మనకెందుకు భయం? మనకెందుకు దిగులు? మనకెందుకు మనకు ఆందోళన? నా దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతో, ధైర్యంతో మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలి కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ 108 పేరు ఎలా వచ్చింది?